అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు మన వాక్యం, ఆయనను నమ్ముకొనము, ఆయన నీ కార్యములు నెరవేర్చును. కీర్తన 37:5 అండి. ఆయనను నమ్ముకొనము, ఆయన నీ కార్యం నెరవేర్చును. దీన్ని మనం ఈరోజు ధ్యానంగా చూస్తూ ఉన్నాం. మనం చూసుకున్నట్లయితే చదువుకున్న వాక్యాన్ని డీటెయిల్గా మనం చూసుకున్నట్లయితే చాలా చాలా అద్భుతమైన ధైర్యాన్ని ఇచ్చే వాగ్దానం అండి ఇది. మన జీవితాల్లో పనులు జరగడం లేదని, దారులు మూసుకుపోయాయని మనం ఆందోళన చెందుతూ ఉంటాం అన్ని సందర్భాల్లో. సో ఇది ఒక గొప్ప భరోసాని మనకు అందిస్తూ ఉంది. ఒకసారి వాక్యం మరొకసారి చదువుదాం. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చును. సో దీన్ని మనం పరిశీలిస్తే 3 విధాలుగా దీన్ని మనం డివైడ్ చేయొచ్చు. కొంచెం డీటెయిల్గా మనం వెళ్తే చూడండి, నీ మార్గాన్ని అప్పగించుము, ఆయనను నమ్ముకొనుము, ఆయన కార్యం నెరవేర్చును. ఈ వాక్యంలో మూడు విషయాలు మనకు చెప్తా ఉన్నాయి. మన మార్గాలు ఆయనకు అప్పగించుకోవాలని. అంటే మన ప్లాన్స్, మన భవిష్యత్తు, మన భయాలు మన సొంత తెలివితేటలతో కాకుండా దేవుని చేతికి ఇచ్చేయాలి. అదండి నీ మార్గాన్ని అప్పగించుకోవడం అంటే. అది పేతురు కూడా చేపలు పడటానికి తన జ్ఞానం మీద ఆధారపడితే ఒక్క చేప పట్టలేడు. కానీ ఉదయం పూట యేసుప్రభు ఇక్కడ వెయ్యి అనగానే అక్కడ వేస్తాడు యేసుప్రభు మాటిని. అంటే యేసుప్రభు వెయ్యి అని అనగానే తను వేస్తాడు. అంటే పేతురు యొక్క మార్గమును యేసుప్రభుకి చెప్పిన విధంగా తనకు అప్పగించుకున్నాడు. అప్పుడు విస్తారమైన చేపలు పడతాం మనం చూస్తాం. అదేవిధంగా మన మార్గాలను ఆయనకు అప్పగించుకోవాలి. తర్వాత అప్పగించుకొని వదిలేయటం కాదండి, ఆయన నెరవేరుస్తాడన్న నమ్మకం ఉండాలి. ఇక్కడ మనం చూసుకుంటే అప్పగించిన తర్వాత మళ్ళీ మనం టెన్షన్ పడకూడదు. టెన్షన్ పడ్డామంటే మనం విశ్వాసిస్తున్నట్టు కాదు. విశ్వాసం ఉన్న దగ్గర టెన్షన్ అనేది ఉండదు. అది మనకి అందరికీ తెలిసిన విషయం. నువ్వు ఒక విషయం దేవునికి అప్పగించి మళ్ళీ జరగదు ఏమైపోద్ది అని మనం టెన్షన్ పడితే అదేం చూపిస్తుందంటే అవిశ్వాసాన్నే మనం కనపరుస్తున్నట్టు అది చూపిస్తుంది. కాబట్టి టెన్షన్ పడకూడదు. దేవుడు చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడులే అనే ఒక బలమైన విశ్వాసం మనలో ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది మనం చేస్తే ఫస్ట్ సెకండ్ 2 పనులు మనం చేస్తే అద్భుతమైన 3వ పని ఆయన చేస్తున్నాడు చూడండి. ఆయన కార్యం నెరవేర్చి, ఇది దేవుడు మనకి ఇస్తున్న గ్యారంటీ అండి. మనం అప్పగించి నమ్మినప్పుడు ఆ పనిని సఫలం చేసే బాధ్యత ఆయన తీసుకుంటాడు. కొంచెం ప్రాక్టికల్గా అప్లికేషన్ మనకి వెళ్తే, మనం ఉద్యోగం కోసం లేదా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, వివాహాలు పెళ్ళిళ్ళు కావట్లేదని, లేదా కుటుంబ సమస్యలు ఉన్నాయని, ఇట్లా చాలా సమస్యలు ఉంటాయండి. ఇటువంటి సమస్యల్లో మనం దేవుని ఎద్దుకు వచ్చినప్పుడు, దేవుని పాదాల ఎద్దు మన సమస్యను పెట్టినప్పుడు ఆయన సరైన సమయంలో మన ఊహకందని విధంగా కార్యాలు నెరవేరుస్తాడు. సో ఈ వాక్యంలో అంత తీవ్రమైన మీనింగ్ ఉంది ఇక్కడ మనం చూసుకుంటే. ఓకేనండి. సో దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఈ వాగ్దానం మీ జీవితంలో నిజమవ్వాలని నేను స్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఆత్మీయ సందేశాల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.